ఈ సెషన్లో మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మరొక ప్రధానమైనటువంటి పథకం జగనన్న గోరుముద్ద. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరికి ఈ పథకాన్ని వర్తింపచేయడం జరుగుతుంది, ఈ పథకంలో ఉన్నటువంటి ఇతర అంశాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి బాలబాలికలకు మధ్యాహ్న భోజనం పథకం కింద, అంటే మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ జగనన్న గోరుముద్ద అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నేడు దేశంలో విద్యాపరంగా, పౌష్టికాహార పరంగా, ఫలితాల పరంగా అధిక తోడ్పాటును అందించే అత్యంత సమర్థవంతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంగా ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది గుర్తించడం జరిగింది. అంటే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం వలన దేశవ్యాప్తంగా పాఠశాలలకు వచ్చేటటువంటి విద్యార్థుల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా విద్యా ప్రమాణాలు పెరిగాయి. ఇక సమాజంలో అక్షరాస్యత రేటు పెరగటం జరిగింది. ఇవన్నీ దేని ద్వారా సాధించారయ్యా అంటే ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సాధించామని చెప్పి మనకి అనేక గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అందుకనే విద్యాపరంగా కానీ లేదా పౌష్టికాహార పరంగా కానీ, ఎందుకంటే పేదలకి స్కూల్కి వస్తే మంచి భోజనం దొరికిద్ది అన్న ఉద్దేశంతో కొన్ని నిరుపేద కుటుంబాల్లో నుండి బాలబాలికలను స్కూల్కి పంపించడం కూడా జరుగుతుంది నేడు ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని రూపొందించడం వలన. కాబట్టి పౌష్టికాహార సమస్య కూడా తీరినట్లు అవుతుంది ఈ పథకం ద్వారా. అంతేకాదు ఫలితాల పరంగా, అంటే విద్య అత్యధికంగా అక్షరాస్యత రేటు పెరగటం జరిగింది. వీటన్నిటి యొక్కకి తోడ్పాటుకి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే మధ్యాహ్న భోజనమే అని చెప్పి గుర్తించడం జరిగింది. మరి రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని 1 నుండి 10వ తరగతి వారి విద్యార్థులకు అమలు చేయటం అనేది జరుగుతుంది. సో మన రాష్ట్రంలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అందించడం అనేది జరుగుతుంది. దీనిని 2010 నుండి స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు, అంటే NCL నేషనల్ చైల్డ్ లేబర్కు విస్తరించడం అనేది జరిగింది. అంటే దేశవ్యాప్తంగా దీన్ని మొట్టమొదటిసారిగా దీనిని ఎప్పుడంటే 2010 నుండి స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్, అంటే నేషనల్ చైల్డ్ లేబర్ అంటే NCL నేషనల్ చైల్డ్ లేబర్లోనే మనకి స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద విస్తరించడం అనేది జరిగింది. ఆ తర్వాత 2014 నుండి ఆదర్శ పాఠశాలను కూడా దీని పరిధిలోకి తేవడం అనేది జరిగింది. ఆ తర్వాత మంచి ఫలితాలు ఇవ్వడంతో 2010లో ప్రారంభించారు, మంచి ఫలితాలు వచ్చినాయి. కాబట్టి 2014 నుంచి ఆదర్శ పాఠశాలల్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక పాఠశాలలకు వచ్చే పిల్లలకు ఆకలి సమస్య లేకుండా చేయటం, పాఠశాలల్లో నమోదును పెంచటం, పాఠశాలల హాజరును పెంచటం, విద్యలో లైంగిక అసమానతలను తగ్గించటం, సామాజిక సమానత్వాన్ని పెంపొందించటం, పౌష్టికాహారంలో సమస్యను పరిష్కరించటం, పాఠశాలల భాగస్వామ్యాన్ని, మహిళల సాధికారతను ప్రోత్సహించటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఏం చేసినా కానీ అన్నీ కూడా సామాజిక అభివృద్ధి. ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందండి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం ద్వారా అంటే మనకి సామాజిక సమానత్వాన్ని పెంపొందిస్తాం. అందరూ బడికి వస్తారు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి సామాజిక సమానత్వాన్ని పెంపొందిస్తాం. అదేవిధంగా పిల్లలకు ఆకలి సమస్య లేకుండా చేస్తారు. సో మధ్యాహ్నం మనకి పౌష్టికాహారాన్ని పుష్టిగా పెడతారు కాబట్టి ఆకలి సమస్యలు లేకుండా చేయటం, పాఠశాలలో నమోదును పెంచటం, పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు రావడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల హాజరును పెంచటం, అంటే పాఠశాలల్లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అదేవిధంగా పాఠశాలకు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే జాయిన్ అవటం వేరు, హాజరవటం వేరు. జాయిన్ అయిన తర్వాత చాలామంది హాజరు కాకుండా ఉంటారు. సో జాయిన్ అయిన తర్వాత హాజరు కావాలి అంటే ఇలాంటి మధ్యాహ్న భోజన పథకాలు ఉంటే కనుక భోజనం కోసమైనా కానీ కొంతమంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా సామాజిక సమానత్వాన్ని పెంపొందించడం, పౌష్టికాహారంలో సమస్యలను పరిష్కరించడం, పాఠశాలలో భాగస్వామ్యాన్ని, మహిళల సాధికారతను ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా పేర్కొనడం జరిగింది. ఇక 2019-20లో ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 36.88 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందడం అనేది జరిగింది. అది 2019-20 నాటికి. ఇక ఇందులో ప్రాథమిక విద్యార్థులు అంటే 1 నుంచి 5వ తరగతుల వరకు 18.14 లక్షల మంది ఉంటే, ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులు 11.48 లక్షల మంది ఉన్నారు. ఇక హై స్కూల్ విద్యార్థులు 7.26 లక్షల మంది ఉన్నారు. సో ఈ విధంగా మనకి ఈ పథకం ద్వారా ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థులు, ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులు, అదేవిధంగా హై స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులు వీరందరూ కూడా మొత్తం కలిపి రాష్ట్రంలో 2019-20 నాటికి 36.88 లక్షల మంది లబ్ధి పొందడం అనేది జరిగింది.
ఇక 2020 జనవరి 1 నుండి మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మెనూను ఈ విధంగా ఉంది. అంటే ఏ పదార్థాలను ఎప్పుడెప్పుడు ఏ రోజుల్లో ఏ పదార్థాలు ఈ మధ్యాహ్న భోజన పథకంలో ఇవ్వటం జరుగుతుంది పిల్లలకయ్యా అంటే ప్రతిరోజు ఎప్పటి నుండి సోమవారం నుండి శనివారం వరకు. మరి మెనూలో ఉండేటువంటి పదార్థాలు సోమవారం రోజు ఏమందిస్తారయ్యా మధ్యాహ్నం భోజనంలో కంటే అన్నం, పప్పుచారు, గుడ్డు కూర, చిక్కీ. అదేవిధంగా మంగళవారం వచ్చేసరికి పులిహోర, టమాటో పప్పు, ఉడికించినటువంటి గుడ్డు. అదేవిధంగా బుధవారం కూరగాయలన్నం, ఆలూ కూర్మా, ఉడికించినటువంటి గుడ్డు మరియు చిక్కీ. ఇక గురువారం నాడు కిచిడి అంటే పెసరపప్పుతో చేసినటువంటి అన్నం, కిచిడి, టమాటో చట్నీ, అదేవిధంగా ఉడికించినటువంటి గుడ్డు. ఇక శుక్రవారం తీసుకుంటే అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించినటువంటి గుడ్డు, చిక్కీ. ఇక శనివారం తీసుకుంటే అన్నం, సాంబారు, తీపి పొంగలి. సో ఈ విధంగా మనకి సోమవారం నుంచి శనివారం వరకు ఇదే విధమైనటువంటి ఆహారాన్ని ఈ మధ్యాహ్న భోజనంలో 1 నుంచి 10వ తరగతి పిల్లలకు అందించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక మధ్యాహ్న భోజన పర్యవేక్షణ రోజువారీ హాజరు మరియు వడ్డించినటువంటి భోజనం వివరాలను SMS మరియు సీఎం కోర్ డాష్ బోర్డుతో అనుసంధానమై ఉన్నటువంటి మొబైల్ అప్లికేషన్ ద్వారా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు, వారికి వడ్డించినటువంటి భోజనం ఏంటి, ఆ భోజనం ఉంటే మెనూ ఏంటి మొదలైన విషయాలన్నిటి కూడా SMS ద్వారా సీఎం కోర్ డాష్ బోర్డుతో అనుసంధానమై ఉన్నటువంటి మొబైల్ అప్లికేషన్ ద్వారా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక భారత ప్రభుత్వం పోర్టల్ అయినటువంటి ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ AMS అంటారు, ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టంలో కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక 90% పాఠశాలల హాజరు సమాచారాన్ని AMSలతో సంగ్రహించడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మధ్యాహ్న భోజనాన్ని అందించడమే కాకుండా పిల్లల యొక్క హాజరు పట్టీని కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఈ SMSల ద్వారా ఈ యొక్క అధికారులకు అందించడం అనేది జరుగుతుంది. ఇక మధ్యాహ్న భోజనం పథకం కింద ఉన్నటువంటి పురోగతి, అంటే మధ్యాహ్న భోజన పథకం కింద పురోగతి ఏ విధంగా ఉందో చూద్దాం. మెనూను సవరించడంతో పాటు రాష్ట్రంలోని పిల్లలందరికీ వారంలో 3 రోజుల పాటు అదనపు పౌష్టికాహారంగా వేరుశెనగ, బెల్లం చిక్కీని అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ భోజనంతో పాటు వాళ్ళకి అదనపు పౌష్టికాహార విలువలు ఉన్నటువంటి వేరుశెనగ, బెల్లం చిక్కీని కూడా అందించడం అనేది జరుగుతూ ఉంది. ఇక మధ్యాహ్న భోజన పథకం కింద వంటవారు మరియు సహాయకులుగా పనిచేస్తున్నటువంటి 88,296 మందికి నెలవారీ గౌరవ వేతనాన్ని ప్రభుత్వం నెలకు 1,000 రూపాయల నుండి 3,000కు పెంచడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి మధ్యాహ్న భోజనం పథకం కింద ఈ వంట చేస్తున్నటువంటి ఈ వారికి కూడా సుమారు ఎంతమంది అంటే పనిచేస్తుంది దీంట్లో 88,296 మందికి నెలవారీ గౌరవ వేతనాన్ని 1,000 రూపాయల నుండి 3,000కు కూడా పెంచడం అనేది జరిగింది. ఇక కోడిగుడ్ల సరఫరాను క్రమబద్ధీకరించడం కోసం టెండరింగ్ విధానాన్ని డిజిటల్ స్థాయి వరకు వికేంద్రీకరించడం అనేది జరిగింది. ఇక కోడిగుడ్ల విషయంలో కూడా చిన్న గుడ్లు కాకుండా గుడ్ల పరిమాణం కూడా పెద్దగా ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు టెండరింగ్ విధానాన్ని డివిజనల్ స్థాయి వరకు వికేంద్రీకరించడం జరిగింది. అంటే డివిజనల్ స్థాయి వరకు వికేంద్రీకరించడం అనేది జరిగింది. సో అంటే కోడిగుడ్ల సరఫరాను క్రమబద్ధీకరించడం కోసం టెండరింగ్ విధానాన్ని డివిజనల్ స్థాయి వరకు వికేంద్రీకరించడం అనేది జరిగింది. ఇక మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా https మనకి schooledu.ap.gov.in/mdm వెబ్సైట్లో మనకి లభిస్తుంది. అంటే ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ క్రింది వెబ్సైట్లో మనకి లభిస్తూ ఉంది. ఓకే, ఇక మధ్యాహ్న భోజనం కింద నమోదయ్యే వ్యయమును కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ పథకానికి సంబంధించినటువంటి వ్యయం అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. అందుకనే మనకి ఈ ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరుగుతుంది. మందాక మనం చెప్పుకున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించడం, పోర్టల్లో పెట్టడం జరుగుతుంది అని. సో అయితే కేంద్ర ప్రభుత్వం వాటా 60% ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% ఉంది. సో ఈ విధంగా 60:40 నిష్పత్తిలో ఈ వ్యయం అనేది పంచడం అనేది జరుగుతుంది. ఇక 2018-19 సంవత్సరం అంటే 2018 ఆగస్టు 1 నుండి
100% రాష్ట్ర ప్రభుత్వ వ్యయంతో మధ్యాహ్న భోజన పథకంను ఇంటర్మీడియట్కు కూడా అందించడం అనేది జరుగుతుంది. సో 2018-19 సంవత్సరం నుండి అంటే కరెక్ట్గా 2018 ఆగస్టు 1 నుండి 100% రాష్ట్ర ప్రభుత్వ వ్యయంతో అంటే 100% అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యయంతో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్కు కూడా అందించడం జరిగింది. అందుకని ఇంటర్మీడియట్కి అందిస్తున్నారు కాబట్టి పూర్తిగా ఇంటర్మీడియట్కి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యయంతో అందించడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుండి అండి? 2018 ఆగస్టు 1 నుండి. గుర్తుపెట్టుకోవాలి, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యయంతో. సో దీంతో మరొక పథకాన్ని మనం పూర్తి చేసుకోవటం జరిగింది. ఓకే.